హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై వీడియో. ఈ వీడియోలో మనం సింపుల్ పాస్ట్ టెన్స్ ఎగ్జాంపుల్స్ని ఏ సిచ్యువేషన్స్లో మనం ఈ టెన్స్ని యూజ్ చేయొచ్చు అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా నేర్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సింపుల్ పాస్ట్ టెన్స్ని మనం ఏ సందర్భంలో యూజ్ చేస్తామో చూద్దాము. గతంలో పూర్తయిన పనుల గురించి తెలియజేసేటప్పుడు ఈ టెన్స్ ని మనం యూజ్ చేస్తాము. అంటే పని జరిగిపోయింది. జరిగిపోయిన పనుల గురించి తెలియజేసేటప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ ని మనం యూజ్ చేస్తాము. కొన్ని ఎగ్జాంపుల్స్ ని చూద్దాము. ఆమె నన్ను తన కాలేజీకి ఆహ్వానించింది. నేను నిన్న నా స్నేహితుడిని కలిశాను. ఈ రెండు సెంటెన్స్ లో పని జరిగింది అని మనకు చెప్తున్నారు. వారు గత వారం పరీక్షలు బాగా రాయలేదు. అతను గత నెలలో బిల్లు చెల్లించలేదు. ఈ 4 సెంటెన్స్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే పైన ఉన్న 2 సెంటెన్సెస్ పాజిటివ్ స్టేట్మెంట్స్ గాను, కింద ఉన్న 2 నెగటివ్ స్టేట్మెంట్స్ గాను మనం అర్థం చేసుకోవచ్చు. వీటన్నిటిలో పని జరిగిపోయింది. జరిగిపోయిన పనుల గురించి తెలియజేసేటప్పుడు మనం ఈ సెంటెన్స్ ని యూజ్ చేస్తాము. ఈ వీడియోలో మనం అనేక ఎగ్జాంపుల్స్ ద్వారా సింపుల్ పాస్ట్ టెన్స్ ని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు, ఎలాంటి వర్డ్స్ మనం యూజ్ చేసి ఈ సెంటెన్స్ ని ఫామ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క ఫార్ములా, దాని యొక్క స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ లో సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ తర్వాత V2 అంటే పాస్ట్ వర్బ్, అంటే వర్బ్ యొక్క రెండవ రూపం వస్తుంది. V2 తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ ఈ టెన్స్ లో స్ట్రక్చర్ లో ఉంటాయి. అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ ఉంటుంది. సబ్జెక్ట్ అంటే పని చేసే వ్యక్తిని మనం సబ్జెక్ట్ గా చెప్పుకుంటాము. ఐ, యు, హీ, షీ, ఇట్, దే, వి ఈ ప్రొనౌన్స్ అన్నింటినీ మనం సబ్జెక్ట్ గా యూజ్ చేయవచ్చు. వర్బ్ టూ అంటే వర్బ్ యొక్క రెండవ రూపము. డిడ్ ప్లస్ V1. కొన్నిసార్లు మనం V2 ని యూజ్ చేయవచ్చు. మరికొన్ని సందర్భంలో డిడ్ ప్లస్ V1 ని కూడా యూజ్ చేయవచ్చు. సెంటెన్స్ స్ట్రక్చర్ లో చివరిగా ఎక్స్ట్రా వర్డ్ ఉంటుంది. ఎక్స్ట్రా వర్డ్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కంప్లీట్ కాగా మిగిలిన వాటిని మనం ఎక్స్ట్రా వర్డ్స్ గా చెప్పుకుంటాము. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా సెంటెన్స్ ని ఏ విధంగా ఫామ్ చేయొచ్చో చూద్దాము. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్లో నేను నిన్న 50 వాక్యాలు నేర్చుకున్నాను. అంటే ఇక్కడ పని జరిగింది. నేర్చుకోవటం అనే పని పూర్తయింది. మరి ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? ఈ సెంటెన్స్ లో పని చేసిన వ్యక్తి. ఇక్కడ నేర్చుకున్నాను అనేది పని అయితే ఆ పని చేసిన వ్యక్తి నేను. నేను అంటే ఇంగ్లీష్ లో మనం ఐ అంటాము. నేను నేర్చుకున్నాను. నేను నేర్చుకున్నాను అంటే ఐ లెర్న్డ్. ఏం నేర్చుకున్నాను? 50 వాక్యాలు నేర్చుకున్నాను. ఐ లెర్న్డ్ 50 సెంటెన్సెస్. మరి ఎప్పుడు నేర్చుకున్నాను? నిన్న, ఎస్టర్డే. ఐ లెర్న్డ్ 50 సెంటెన్సెస్ ఎస్టర్డే. నేను నిన్న 50 వాక్యాలు నేర్చుకున్నాను. ఐ లెర్న్డ్ 50 సెంటెన్సెస్ ఎస్టర్డే. నేను 5 సంవత్సరాల క్రితం పాఠశాలకు వెళ్ళాను. ఇక్కడ పని చేసిన వ్యక్తి సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ ని మనం నేను అని గుర్తించవచ్చు. నేను ఏం చేశాను? వెళ్ళాను. అంటే ఐ వెంట్. నేను ఎక్కడికి వెళ్ళాను? పాఠశాలకు. అంటే ఐ వెంట్ టు స్కూల్. మరి ఎప్పుడు వెళ్ళాను? 5 సంవత్సరాల క్రితం, 5 years ago. ఐ వెంట్ టు స్కూల్ 5 years ago. నేను 5 సంవత్సరాల క్రితం పాఠశాలకు వెళ్ళాను. ఐ వెంట్ టు స్కూల్ 5 years ago. నేను నిన్న నా పని పూర్తి చేశాను. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఐ చేసిన పని పూర్తి చేయడం. నేను చేశాను. ఐ ఫినిష్డ్. ఏం పూర్తి చేశాడు? మై వర్క్. నేను నా పని పూర్తి చేశాను. ఐ ఫినిష్డ్ మై వర్క్. మరి ఎప్పుడు పూర్తి చేశాడు? ఎస్టర్డే. ఐ ఫినిష్డ్ మై వర్క్ ఎస్టర్డే. నేను 1 గంట క్రితం నా హోంవర్క్ పూర్తి చేశాను.
ఇక్కడ సబ్జెక్ట్ ఐ. పూర్తి చేశాను అంటే ఫినిష్డ్. ఐ ఫినిష్డ్. మరి ఏం పూర్తి చేశాడు? నా హోంవర్క్, మై హోంవర్క్. ఐ ఫినిష్డ్ మై హోంవర్క్. మరి ఎప్పుడు పూర్తి చేశాడు? 1 గంట క్రితం. యాన్ అవర్ ఎగో. ఐ ఫినిష్డ్ మై వర్క్ యాన్ అవర్ ఎగో. నేను మా అన్నకు ఉత్తరం రాశాను. రాశాను అనేది ఇక్కడ V2 వర్బ్ ఫామ్. మరి రైట్ అంటే V1 అవుతుంది. మరి V2కి మనం ఏం చెప్పుకుంటాము? వ్రోట్. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ నేను. నేను అంటే ఐ వ్రోట్. మరి నేను ఏం రాశాను? ఒక లెటర్. ఐ రోట్ ఏ లెటర్. ఎవరికి రాశాను? మా అన్నకి. టు మై బ్రదర్. ఐ వ్రోట్ ఏ లెటర్ టు మై బ్రదర్. నేను గత నెలలో ఈ కారు కొన్నాను. నేను కొన్నాను. కొన్నాను అంటే కొనటం. కొనటం అంటే ఇంగ్లీష్లో మనం బై V1 గా చెప్పుకుంటాం. మరి బై V1 అంటే V2 బాట్. ఐ బాట్. ఏం కొన్నాను? కారు. ఐ బాట్ దిస్ కార్. మరి ఎప్పుడు కొన్నాడు? గత నెలలో. ఐ బాట్ దిస్ కార్ లాస్ట్ మంత్. లాస్ట్ మంత్ అంటే గత నెలలో. ఐ బాట్ దిస్ కార్ లాస్ట్ మంత్. నేను నిన్న నా స్నేహితుడిని కలిశాను. నేను అంటే ఐ. కలవటాన్ని మనం ఇంగ్లీష్లో మీట్ అనుకుంటాం. మీట్ అంటే V1. మరి V1 మీట్ అవుతే V2 మెట్ అవుతుంది. నేను కలిశాను. ఐ మెట్. ఎవరిని కలిశాను? నా స్నేహితుడిని. ఐ మెట్ మై ఫ్రెండ్. మరి ఎప్పుడు కలిశారు ఫ్రెండ్ని? నిన్న. ఐ మెట్ మై ఫ్రెండ్ ఎస్టర్డే. ఐ మెట్ మై ఫ్రెండ్ ఎస్టర్డే. అతను గత వారం ఒక సినిమా చూశాడు. ఇక్కడ సబ్జెక్ట్ హీ. మరి అతను చేసిన పని ఏమిటి? చూడటం. చూడటం అంటే హీ వాచ్డ్. మరి అతను ఏం చూశాడు? ఒక సినిమా చూశాడు. హీ వాచ్డ్ ఏ మూవీ. మరి ఎప్పుడు చూశాడు అతను సినిమా? లాస్ట్ వీక్. హీ వాచ్డ్ ఏ మూవీ లాస్ట్ వీక్. అతను నిన్న తన గదిని శుభ్రం చేశాడు. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ హీ వస్తుంది. శుభ్రం చేయడం అంటే క్లీన్డ్. హీ క్లీన్డ్. మరి అతను ఏ శుభ్రం చేశాడు? తన గదిని. అంటే తన గదిని మనం ఇంగ్లీష్లో హీస్ రూమ్ అని చెప్పుకోవచ్చు. హీ క్లీన్డ్ హిస్ రూమ్. మరి అతను తన గదిని ఎప్పుడు శుభ్రం చేశాడు? ఎస్టర్డే. అంటే నిన్న చేశాడు. హీ క్లీన్డ్ హిస్ రూమ్ ఎస్టర్డే. అతను తన గ్యాలరీ నుండి నా చిత్రాన్ని తొలగించాడు. ఇక్కడ జరిగిన పని తొలగించడం. తొలగించడాన్ని ఇంగ్లీష్లో మనం రిమూవ్ అంటాము. మరి V2 రిమూవ్డ్. ఈ తొలగించిన పని చేసిన వ్యక్తిని మనం సబ్జెక్ట్ అంటాము. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఎవరు చెప్పండి? హీ. అతను. అతను తొలగించాడు. హీ రిమూవ్డ్. మరి ఏం తొలగించాడు? మై పిక్చర్. నా చిత్రాన్ని తొలగించాడు. మరి ఎక్కడి నుంచి తొలగించాడు? ఫ్రమ్ గ్యాలరీ. హీ రిమూవ్డ్ మై పిక్చర్ ఫ్రమ్ గ్యాలరీ. మా నాన్న గ్రామంలో నివసించారు. నివసించడాన్ని ఇంగ్లీష్లో మనం లివ్ అంటాము. లివ్ అంటే V1. V1 V2 మరి లివ్డ్. మా నాన్న సబ్జెక్ట్. మై ఫాదర్. మై ఫాదర్ లివ్డ్ ఇన్ విలేజ్. అంటే గ్రామంలో నివసించారు. మై ఫాదర్ లివ్డ్ ఇన్ విలేజ్. అతను గత ఏడాది కొత్త ఇల్లు కొన్నాడు. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ అతను. అతను అంటే హీ. మరి అతను చేసిన పని ఏమిటి? కొనటం. కొనటాన్ని మనం బై అంటున్నాము. మరి బై యొక్క V2 ఫామ్ బాట్. అతను కొన్నాడు. మరి అతను ఏం కొన్నాడు? కొత్త ఇల్లు. హీ బాట్ ఏ న్యూ హౌస్. ఎప్పుడు కొన్నాడు? లాస్ట్ ఇయర్. హీ బాట్ ఏ న్యూ హౌస్ లాస్ట్ ఇయర్. ఆమె ఉదయాన్నే లేచింది. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఆమె షీ. నిద్ర లేచింది. నిద్ర లేవటాన్ని మనం వేకప్ అంటున్నాము. వేకప్ అంటే V1.
మరి V2 వాకప్. షీ వాకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఆమె నిన్న మార్కెట్కి నడిచింది. నడిచింది అంటే వాక్డ్. షీ వాక్డ్. మరి ఎక్కడికి నడిచింది ఆమె? షీ వాక్డ్ టు ద మార్కెట్. ఎప్పుడు నడిచింది? ఎస్టర్డే. షీ వాక్డ్ టు ద మార్కెట్ ఎస్టర్డే. ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసేటప్పుడు పని చేసిన వ్యక్తిని సబ్జెక్ట్ అనుకుంటున్నాము, జరిగిన పనిని వర్బ్ టు అంటున్నాము, మిగిలిన పదాలని ఎక్స్ట్రా వర్డ్స్ గా యూజ్ చేస్తున్నాము. ఆమె నిన్న టెన్నిస్ ఆడింది. ఆమె అంటే షీ. ఆమె ఏం చేసింది? ఆడింది అంటే ప్లేడ్. షీ ప్లేడ్. మరి ఆమె ఏం ఆడింది? టెన్నిస్. షీ ప్లేడ్ టెన్నిస్. మరి తను టెన్నిస్ ఎప్పుడు ఆడింది? నిన్న. షీ ప్లేడ్ టెన్నిస్ ఎస్టర్డే. ఆమె నిన్న ఒక నవల చదివింది. ఆమె అంటే షీ. చదివింది అంటే రీడ్. రీడ్ యొక్క సెకండ్ ఫామ్ రెడ్. షీ రెడ్ ఎ నవల్ ఎస్టర్డే. అంటే తను నిన్న ఒక నవల చదివింది. ఆమె నిన్న నన్ను తన కాలేజీకి ఆహ్వానించింది. ఇక్కడ జరిగిన పని ఆహ్వానించటం అంటే ఇన్వైటెడ్. షీ ఇన్వైటెడ్. మరి ఎవరిని ఆహ్వానించింది ఆమె? షీ ఇన్వైటెడ్ మీ. నన్ను ఆహ్వానించింది. మరి ఎక్కడికి ఆహ్వానించింది ఆమె? టు హర్ కాలేజ్. ఎప్పుడు ఆహ్వానించింది? ఎస్టర్డే. షీ ఇన్వైటెడ్ మీ. ఆమె నన్ను ఆహ్వానించింది. ఎక్కడికి? టు హర్ కాలేజ్. ఎప్పుడు? ఎస్టర్డే. షీ ఇన్వైటెడ్ మీ టు హర్ కాలేజ్ ఎస్టర్డే. ఆమె నిన్న రాత్రి డిన్నర్ వండింది. వండింది అంటే V2 ఫామ్ కుక్కుడు. షీ కుక్కుడు. మరి ఏం వండింది ఆమె? డిన్నర్ అంటే రాత్రి భోజనం. షీ కుక్కుడు డిన్నర్ లాస్ట్ నైట్. ఎప్పుడు వండింది? నిన్న రాత్రి అంటే లాస్ట్ నైట్. షీ కుక్కుడు డిన్నర్ లాస్ట్ నైట్. నిన్నటి మీటింగ్ కి అందరూ హాజరయ్యారు. హాజరయ్యారు అంటే V2 ఫామ్ ఏంటి? అటెండెడ్. నిన్నటి మీటింగ్ కి అందరూ. అందరూ అంటే ఇక్కడ సబ్జెక్ట్ అందరూ. ఎవ్రీవన్ అటెండెడ్. మరి అందరూ ఎక్కడికి హాజరయ్యారు? మీటింగ్ కి. ఎప్పుడు హాజరయ్యారు? నిన్నటి మీటింగ్ కి. నిన్న అటెండ్ అయ్యారు. నిన్నటి మీటింగ్ కి అందరూ అటెండ్ అయ్యారు. ఎవ్రీవన్ అటెండెడ్ ఇన్ ఎస్టర్డే మీటింగ్. వాళ్ళు ఆఫీస్ కి వెళ్లారు. ఇక్కడ సబ్జెక్ట్ దే అంటే వారు. వారు వెళ్లారు. దే వెంట్. ఎక్కడికి వెళ్లారు వారు? దే వెంట్ టు ద ఆఫీస్. వాళ్ళు ఆఫీస్ కి వెళ్లారు. దే వెంట్ టు ద ఆఫీస్. గత వేసవిలో వారు హైదరాబాద్ కి వెళ్లారు. ఇక్కడ ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ మనం గుర్తుపట్టడానికి ఎవరు వెళ్లారు అంటే వారు వెళ్లారు అని మనకు జవాబు వస్తుంది. వారుని మనం సబ్జెక్ట్ గా ఐడెంటిఫై చేయొచ్చు. వారు అంటే ఇంగ్లీష్ లో దే. వారు వెళ్లారు. మరి వారు ఎక్కడికి వెళ్లారు? వెళ్లారు అంటే వెంట్ అని చెప్పకూడదు. వారు హైదరాబాద్ కి పిక్నిక్ వెళ్లారు అని చెప్పుకుంటున్నాం కదా. దే ట్రావెల్డ్. దే ట్రావెల్డ్. ఎక్కడికి వెళ్లారు? హైదరాబాద్ కి. దే ట్రావెల్డ్ టు హైదరాబాద్ లాస్ట్ సమ్మర్. అంటే ఎప్పుడు వెళ్లారు? గత వేసవిలో అంటే పోయిన సంవత్సరం. లాస్ట్ సమ్మర్. దే ట్రావెల్ అంటే వారు ప్రయాణం చేశారు అని మీనింగ్ వస్తుంది. దే ట్రావెల్డ్ టు హైదరాబాద్ లాస్ట్ సమ్మర్. వారు ప్రతి చోట తమ టీచర్ని అనుసరిస్తారు. అనుసరించారు. వారు అంటే దే. అనుసరించడాన్ని మనం ఇంగ్లీష్ లో ఫాలో అంటున్నాము. ఫాలో యొక్క V2 ఫామ్ ఫాలోడ్. దే ఫాలోడ్. మరి వారు ఎవరిని ఫాలో అవుతున్నారు? వారి టీచర్ని, తమ టీచర్ని. దేర్ టీచర్. ఎక్కడ ఫాలో అవుతున్నారు? ఎవ్రీవేర్ అంటే ప్రతి చోట. దే ఫాలోడ్ దే టీచర్ ఎవ్రీవేర్. వారు నిన్న రాత్రి భోజనానికి బిర్యానీ తిన్నారు. ఈ సెంటెన్స్ లో మనకు సబ్జెక్ట్ వారు అని ఈజీగానే తెలుస్తుంది. వారు అంటే దే. వారు చేసిన పని ఏమిటి? తినడము. తినడాన్ని మనం ఇంగ్లీష్ లో ఈట్ అనుకుంటాము. మరి ఈట్ యొక్క V2 ఫామ్ ఏట్. దే ఏట్. మరి వారు ఏం తిన్నారు? బిర్యానీ. దే
దే ఏట్ బిర్యానీ. మరి ఎప్పుడు తిన్నారు? ఫర్ డిన్నర్ లాస్ట్ నైట్. దే ఏట్ బిర్యానీ ఫర్ డిన్నర్ లాస్ట్ నైట్. వారు నిన్న గ్రౌండ్ లో ఫుట్బాల్ ఆడారు. ఈ సెంటెన్స్ లో వారు ఆడారు ఇది సబ్జెక్ట్ ప్లస్ V2 ఫామ్. ఆడటాన్ని మనం ఇంగ్లీష్ లో ప్లే అనుకుంటున్నాము. మరి ప్లేకి V2 ఫామ్ ప్లేడ్. దే ప్లేడ్. మరి వారు ఏం ఆడారు? ఫుట్బాల్ ఆడారు. దే ప్లేడ్ ఫుట్బాల్ ఇన్ ద గ్రౌండ్ ఎస్టర్డే. వారు మంచి ఇంగ్లీష్ మాట్లాడేవారు. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ వారు అంటే దే, మాట్లాడేవారు అంటే ఇంగ్లీష్ లో మనం స్పీక్ అంటాము. స్పీక్ అనేది V1 ఫామ్. మరి స్పీక్ కి V2 ఫామ్ స్పోక్. దే స్పోక్ గుడ్ ఇంగ్లీష్. వారు ఏం మాట్లాడేవారు? మంచి ఇంగ్లీష్ అంటే దే స్పోక్ గుడ్ ఇంగ్లీష్. మేము నిన్న పాఠశాలకు నడిచాము. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ మేము అంటే వి, నడిచాము అంటే V2 ఫామ్ వాక్డ్. వి వాక్డ్. మరి వారు ఎక్కడికి నడిచారు? పాఠశాలకు అంటే టు స్కూల్. వి వాక్డ్ టు స్కూల్. మరి ఎప్పుడు? ఎస్టర్డే అంటే నిన్న. వి వాక్డ్ టు స్కూల్ ఎస్టర్డే. మేము నిన్న రాత్రి బాగా నిద్రపోయాము. మేము ఇక్కడ సబ్జెక్ట్ వి. మేము చేసిన పని ఏమిటి? నిద్రపోవటం అంటే వి స్లెప్డ్. బాగా అంటే వెల్. వి స్లెప్డ్ వెల్. మరి ఎప్పుడు నిద్రపోయాము? నిన్న రాత్రి లాస్ట్ నైట్. వి స్లెప్డ్ వెల్ లాస్ట్ నైట్. మేము నిన్న ఫుట్బాల్ ఆడాము. వి మేము, ఆడాము అంటే ప్లేడ్. వి ప్లేడ్. మరి ఏం ఆడాము? ఫుట్బాల్. వి ప్లేడ్ ఫుట్బాల్ ఎస్టర్డే. మేము నిన్న ఫుట్బాల్ ఆడాము అంటే ఇంగ్లీష్ లో మనం ఏమంటున్నాము? సింపుల్ పాస్ట్ టెన్స్ లో వి ప్లేడ్ ఫుట్బాల్ ఎస్టర్డే. మేము గత నెలలో మా తల్లిదండ్రులను సందర్శించాము. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ వి. సందర్శించాము అంటే V2 ఫామ్ విజిటెడ్. వి విజిటెడ్. మరి ఏమి సందర్శించారు వీరు? ఎవరిని సందర్శించారు? అవర్ పేరెంట్స్. వి విజిటెడ్ అవర్ పేరెంట్స్. ఎప్పుడు? గత నెలలో లాస్ట్ మంత్. వి విజిటెడ్ అవర్ పేరెంట్స్ లాస్ట్ మంత్. ఇప్పుడు మనం సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క నెగటివ్ స్టేట్మెంట్స్ ని స్ట్రక్చర్ చూద్దాం. దీని యొక్క స్ట్రక్చర్ లో సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ అంటే డిడెంట్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్. పాజిటివ్ స్టేట్మెంట్ కి నెగటివ్ స్టేట్మెంట్ కి మధ్య ఉండే డిఫరెన్స్. పాజిటివ్ స్టేట్మెంట్ లో మనకు సబ్జెక్ట్ తర్వాత V2 వస్తుంది. కానీ నెగటివ్ స్టేట్మెంట్ లో డిడెంట్ ప్లస్ V1 తర్వాత ఎక్స్ట్రా వర్డ్ ఉంటుంది. దీని యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ ని యూజ్ చేస్తూ కొన్ని ఎగ్జాంపుల్స్ కి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేద్దాము. నేను నిన్న చాక్లెట్ తినలేదు. నేను తినలేదు అంటే సబ్జెక్ట్ ఈ సెంటెన్స్ లో నేను. ఐ తినలేదు. ఐ డిడ్ నాట్ ఈట్. ఇక్కడ V2 8 అయితే V2 మనం ఉపయోగించడం లేదు. V1 యూజ్ చేస్తున్నాము. ఐ డిడ్ నాట్ ఈట్ చాక్లెట్. ఎప్పుడు తినలేదు? ఎస్టర్డే. ఐ డిడెంట్ ఈట్ చాక్లెట్ ఎస్టర్డే. అతనికి నిన్న కోపం రాలేదు. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ హీ. హీ డిడెంట్ ఫీల్ అంటే అతనికి రాలేదు. ఏం రాలేదు? కోపం అంటే యాంగ్రీ. ఎప్పుడు రాలేదు? నిన్న అంటే ఎస్టర్డే. హీ డిడెంట్ ఫీల్ యాంగ్రీ ఎస్టర్డే. హీ డిడ్ నాట్ ఫీల్ యాంగ్రీ ఎస్టర్డే అని కూడా మనం చెప్పుకోవచ్చు. మీరు నిన్న లేఖ రాయలేదు. లేఖ అంటే ఉత్తరం. ఉత్తరాన్ని మనం ఇంగ్లీష్ లో లెటర్ అనుకుంటున్నాము. మీరు ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్. మీరు అంటే యు. రాయలేదు అంటే యు డిడెంట్ రైట్. యు డిడెంట్ రైట్. మరి ఏం రాయలేదు? లెటర్.
యూ డిడెంట్ రైట్ ఎ లెటర్ ఎప్పుడు రాయలేదు? నిన్న అంటే ఎస్టర్డే. యూ డిడెంట్ రైట్ ఎ లెటర్ ఎస్టర్డే. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్. నేను నిన్న నా స్నేహితుడిని కలవలేదు. నేను కలవలేదు. ఐ డిడెంట్ మీట్. ఐ డిడ్ నాట్ మీట్. ఎవరిని కలవలేదు? నా స్నేహితుడిని. మై ఫ్రెండ్ ఎప్పుడు కలవలేదు? ఎస్టర్డే. ఐ డిడ్ నాట్ మీట్ మై ఫ్రెండ్ ఎస్టర్డే. నేను గత వారాంతంలో ఎక్కడికి వెళ్ళలేదు. గత వారాంతంలో అంటే లాస్ట్ వీకెండ్ అని చెప్పుకుంటాము. ఈ సెంటెన్స్ లో నేను వెళ్ళలేదు అంటే ఐ డిడ్ నాట్ గో. ఎక్కడికి వెళ్ళలేదు? ఎక్కడికి వెళ్ళలేదు అంటే ఐ డిడ్ నాట్ గో ఎనీవేర్ లాస్ట్ వీకెండ్. లాస్ట్ వీకెండ్ అంటే గత వారాంతంలో. ఎక్కడికి? ఎనీవేర్. ఐ డిడ్ నాట్ గో ఎనీవేర్ లాస్ట్ వీకెండ్. ఆమె నిన్న రాత్రి డిన్నర్ వండలేదు. ఆమె షీ వండలేదు. డిడ్ నాట్ కుక్. షీ డిడ్ నాట్ కుక్. ఏం వండలేదు? డిన్నర్. షీ డిడ్ నాట్ కుక్ డిన్నర్. ఎప్పుడు వండలేదు? లాస్ట్ నైట్ అంటే నిన్న రాత్రి ఆమె డిన్నర్ వండలేదు. షీ డిడ్ నాట్ కుక్ డిన్నర్ లాస్ట్ నైట్. నా సోదరి నిన్న రుచికరమైన ఆహారాన్ని వండలేదు. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ నా సోదరి అంటే మై సిస్టర్. వండలేదు అంటే డిడ్ నాట్ కుక్. మై సిస్టర్ డిడ్ నాట్ కుక్. ఏం వండలేదు? రుచికరమైన ఆహారాన్ని వండలేదు. ఎప్పుడు వండలేదు? నిన్న. మై సిస్టర్ డిడ్ నాట్ కుక్ రుచికరమైన అంటే డెలిషియస్ ఫుడ్. రుచికరమైన ఆహారం డెలిషియస్ ఫుడ్ ఎప్పుడు వండలేదు? నిన్న, ఎస్టర్డే. మై సిస్టర్ డిడ్ నాట్ కుక్ డెలిషియస్ ఫుడ్ ఎస్టర్డే. అతను నిన్న రాత్రి సినిమా చూడలేదు. అతను చూడలేదు అంటే హీ డిడ్ నాట్ వాచ్. ఏం చూడలేదు? సినిమా అంటే హీ డిడ్ నాట్ వాచ్ ఏ మూవీ. ఎప్పుడు చూడలేదు? నిన్న రాత్రి అంటే లాస్ట్ నైట్. ఈ లాస్ట్ నైట్ ఏ మూవీ అనేది మనం ఎక్స్ట్రా వర్డ్స్ గా చెప్పుకోవచ్చు. హీ సబ్జెక్ట్ గాను, డిడ్ నాట్ వాచ్ అంటే V1. హీ డిడ్ నాట్ వాచ్ ఏ మూవీ లాస్ట్ నైట్. అతను గత నెలలో డబ్బు ఇవ్వలేదు. అతను హీ ఇవ్వలేదు అంటే డిడ్ నాట్ గివ్. ఏమి ఇవ్వలేదు అతను? మనీ డబ్బులు ఇవ్వలేదు. ఎప్పుడు ఇవ్వలేదు? గత నెలలో. హీ డిడ్ నాట్ గివ్ మనీ లాస్ట్ మంత్. అతను నిన్న రాత్రి డిన్నర్ కోసం పిజ్జా తినలేదు. అతను సబ్జెక్ట్ హీ. తినలేదు అంటే డిడ్ నాట్ ఈట్ అని చెప్పుకుంటాము. మరి అతను ఏం తినలేదు? పిజ్జా. హీ డిడ్ నాట్ ఈట్ పిజ్జా ఫర్ డిన్నర్. ఎప్పుడు తినలేదు? లాస్ట్ నైట్. హీ డిడ్ నాట్ ఈట్ పిజ్జా ఫర్ డిన్నర్ లాస్ట్ నైట్. వారు గత నెలలో కొత్త కారును కొనలేదు. వారు అంటే దే. దే డిడ్ నాట్ బై. మరి ఏం కొనలేదు? ఏ న్యూ కార్. కొత్త కారును ఎప్పుడు కొనలేదు? గత నెలలో లాస్ట్ మంత్. దే డిడ్ నాట్ బై ఏ న్యూ కార్ లాస్ట్ మంత్. వారు పనికి వెళ్ళలేదు. వారు అంటే సబ్జెక్ట్ దే. వారు వెళ్ళలేదు. దే డిడ్ నాట్ గో. మరి ఎక్కడికి వెళ్ళలేదు? పనికి వెళ్ళలేదు. దే డిడ్ నాట్ గో టు వర్క్. మేము నిన్న టెన్నిస్ ఆడలేదు. మేము ఆడలేదు. వి డిడ్ నాట్ ప్లే. ఏం ఆడలేదు? వి డిడ్ నాట్ ప్లే టెన్నిస్. ఎప్పుడు టెన్నిస్ ఆడలేదు మరి? నిన్న అంటే ఎస్టర్డే. వి డిడ్ నాట్ ప్లే టెన్నిస్ ఎస్టర్డే. మేము నిన్న పనికి వెళ్ళలేదు. వి డిడ్ నాట్ గో వర్క్ ఎస్టర్డే. వి డిడ్ నాట్ గో టు వర్క్ ఎస్టర్డే. అతను గత నెలలో బిల్లు చెల్లించలేదు. చెల్లించడం అంటే పే కట్టడం. అతను హీ డిడ్ నాట్ పే. మరి ఏం చెల్లించలేదు? బిల్. హీ డిడ్ నాట్ పే ద బిల్. ఎప్పుడు చెల్లించలేదు? గత నెలలో లాస్ట్ మంత్. ఈ సెంటెన్స్ ని మనం అబ్జర్వ్ చేసేటప్పుడు
తప్పనిసరిగా ప్రతి సెంటెన్స్ లో జరిగిన పని ఏ సమయంలో జరిగిందో కూడా మెన్షన్ తప్పకుండా చేస్తున్నాము. ఆమె నిన్న కాలేజ్కి రాలేదు. షీ డిడ్ నాట్ కమ్ టు కాలేజ్ ఎస్టర్డే. అంటే ఆమె కాలేజ్కి రాలేదు. ఎప్పుడు రాలేదు? నిన్న రాలేదు. షీ డిడ్ నాట్ కమ్ టు కాలేజ్ ఎస్టర్డే. వారు గత వారం పరీక్షలు బాగా రాయలేదు. వారు అంటే దే, ఇక్కడ సబ్జెక్ట్. వారు చేసిన పని ఏమిటి? రాయలేదు. దే డిడ్ నాట్ రైట్. ఏం రాయలేదు మరి? ఎగ్జామ్స్ రాయలేదు. దే డిడ్ నాట్ రైట్ ఎగ్జామ్ వెల్. ఎప్పుడు రాయలేదు వారు ఎగ్జామ్స్? గత వారం, లాస్ట్ వీక్. దే డిడ్ నాట్ రైట్ ఎగ్జామ్స్ వెల్ లాస్ట్ వీక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ కాంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and like and share my video. Thank you once again.